ఈ వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా బ్రెడ్ బఠానీ చాట్. నాకు అర్థం కాలేదు సార్. బ్రెడ్తో బఠానీ చాట్ ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ చాట్ని ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. హలో అందరికీ, ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ క్విక్ బఠానీ చాట్ అయితే చేయబోతున్నాము. ఇది జస్ట్ బఠానీ చాట్ అయితే కాదు, దీంట్లో మనం బ్రెడ్ కూడా యాడ్ చేస్తున్నాము. బ్రెడ్ ఏంటి బఠానీ చాట్లో అనుకుంటున్నారా? అంటే అది సో నేను కూడా ఫస్ట్ టైం వినడం. ఇది మొన్న మేము మాంచెస్టర్ వెళ్ళినప్పుడు రామన్నయ్య అయితే చేసి పెట్టారు. సో బ్రెడ్తో బఠానీ చాట్ అనగానే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు ఇంట్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చని వీడియో అయితే రికార్డ్ చేసి పెడుతున్నాము. ఫస్ట్ అయితే బఠానీలు నానబెట్టాలి. మేమైతే ఈవినింగ్ చేసుకున్నాం. సో దానికోసమని మార్నింగే బఠానీ అయితే నానబెట్టేయాలి. సో ప్రెషర్ కుక్కర్లో ఒక 9 to 10 విజిల్స్ వచ్చేదాకా బఠానీని అయితే వదిలేయాలి. నెక్స్ట్ అయితే అన్నయ్య రెసిపీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇందులోకైతే ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పెట్టారు. బఠానీ అయితే ఉడికిపోయింది. ఇది 9 to 10 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నమాట. ఇప్పుడు ఈ బఠానీని మెత్తగా అయితే చేసుకోవాలి. సో మనం ఇలా చేత్తో ఒత్తటం వల్ల బఠానీ అనేది మరీ మెత్తగా అవ్వకుండా మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, ఇది వైట్ బ్రెడ్. అన్నయ్య ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నారు. అండ్ బ్రెడ్కి ఉన్న 4 వైపుల ఎడ్జెస్ అయితే కట్ చేశారు. చాట్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనకు తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం బ్రెడ్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇక్కడ బ్రెడ్ని మొత్తం స్లైస్ లాగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే వేశారు. దాని తర్వాత దీంట్లో ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా ఈ 3 వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బ్రెడ్ని అయితే మనం మెత్తగా అయితే నలపాలి. బ్రెడ్ అయితే ఇలా సాఫ్ట్గా అయిపోయి మంచి గ్రేవీ అనేది రావాలన్నమాట. అలా రావడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. దీని తర్వాత బాయిల్ చేసుకున్న బఠానీని అయితే యాడ్ చేశారు. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేస్తున్నారు. బఠానీ వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనమైతే కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి బటర్ అయితే యాడ్ చేస్తున్నారు. సో బటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా బఠానీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది బఠానీ చాట్ అయితే. బ్రెడ్ బఠానీ చాట్ ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇందులో అన్నయ్య ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు, చాలా సింపుల్గా క్విక్గా చేసేసారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా జ్యూసీగా అనిపించింది అనమాట తినేటప్పుడు అయితే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే బయట కాకుండా ఇంట్లోనే హెల్దీగా క్విక్గా చేసుకోవాలి అంటే ఈ రెసిపీ అయితే డెఫినెట్గా యూస్ అవుతుంది. తినే ముందు చాట్ మీద ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ ఇలా మనకి ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాట్లో పూరి ఉంటే చాలా ఇష్టము. సో నేను బండి దగ్గర తినేటప్పుడు కూడా అడిగి మరీ వేయించుకుంటాను. సో దీంట్లో కూడా పూరీని క్రష్ చేసి పైన అయితే వేసాము. ఇది మధ్యలో తగులుతూ ఉంటే నాకైతే బాగా నచ్చుతుంది. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ స్మైలింగ్.